మాస్ మహారాజా నటించినటువంటి మాస్ జాతర సినిమా ఫస్ట్ రివ్యూ ఏ విధంగా ఉంది అంటే దద్దరిల్లిపోతుంది థియేటర్ అంతా కూడా అని చెప్పేసి అయితే మనకు వినిపిస్తుంది. సో మరి ఎంతవరకు నిజం ఉంది ఈ మాటల్లో? సో ఖచ్చితంగా మాస్ జాతరకి అయితే సెన్సార్ పూర్తయింది అనమాట. సో మరి ఈ సినిమా 2 గంటల 23 నిమిషాల నిడివితో నడుస్తుందని తెలుస్తుంది. సో మరి యూబైఏ సర్టిఫికేట్ పొంది ఈ సినిమా మామూలుగా అంటే రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ చూస్తానికి, చిన్నపిల్లలు కూడా ఫ్యామిలీస్తో వెళ్ళి చూసేదానికి వీలుగా ఆ సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట. సో రవితేజ గారు మాస్ సినిమాలు అంటే ఎగబడి చూస్తారు జనాలు, ఎందుకంటే ఆయన ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే కొద్దిగా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ నార్మల్ మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తే ఆయన సక్సెస్ రేట్ మామూలుగా లేదు. సో అందులోనూ మాస్ జాతర అంటే మళ్ళీ ఆ క్రాక్ ఆ టైప్లో చూసినట్టుగా ఫ్యాన్స్కి అయితే అనిపిస్తుంది అనమాట. ఈ సినిమాతో భాను భోగవరప్ అనే ఒక డైరెక్టర్ గారు పరిచయం అవుతున్నారు. సో మరి ఆయన 2022లో ఈ కథతో ట్రావెల్ అవుతూ రవితేజ గారిని పట్టుకుంటే 2024కి ఆయన డేట్స్ ఇచ్చారంట. సో ఆ తర్వాత నుంచి చాలా ఫాస్ట్గా ఈ సినిమాని తీసేసి అటు శ్రీలీల గారిని కూడా ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి ఆవిడనే పెట్టుకున్నారు. ఆల్రెడీ శ్రీలీల గారు రవితేజ గారు ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టారనమాట. సో మరి వాళ్ళ కాంబో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో మరి ఈ సినిమాలో కూడా మంచి డ్యాన్స్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో అలాగే అదేవిధంగా నవీన్ చంద్ర గారు విలనిజం కూడా చాలా బాగా చేశారని తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కానీ, అలాగే రవితేజ గారు చెప్పే డైలాగులు కానీ, సినిమాలో వచ్చే ఫైట్స్ కానీ, ఒక ఫైట్ అయితే విక్రమార్కుడు రేంజ్లో ఆ రేంజ్ని తలపిచ్చేదాకా వెళ్తుందని చెప్తున్నారు. మరి అలాగే రవితేజ గారు ఇప్పుడు దాకా పోలీస్ డ్రెస్ వేసుకుని ప్రతి సినిమా హిట్ అయింది. మరి ఈ సినిమా కూడా అంతే విధంగా బ్లాక్ బస్టర్ అవుతుందంటలో సందేహం లేదని చెప్తున్నారు. మరి సెన్సార్ వాళ్ళు అయితే నిజంగానే షాక్ అయ్యారంట. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు కదా ఈ సినిమా చూసి మీరు షాక్ అవుతారని, అదేవిధంగా సెన్సార్ వాళ్ళు కూడా షాక్ అయ్యారంట. ఇప్పుడు అంటే ఇలాంటి ఒక సింపుల్ కమర్షియల్ సినిమాతో కూడా అంత బాగా తీయగలుగుతారా అని చెప్పి. సో మరి ఇది డైరెక్టర్ గారికి కూడా మొదటి సినిమా కాబట్టి ఆయన పైకి వెళ్ళడానికి చాలా బాగా తీసుకున్నారు, చాలా మంచిగా తీశారు. ఆల్రెడీ నిర్మాత నాగవంశీ గారు చెప్పారు ఇంటర్వెల్ కార్డు సెకండ్ హాఫ్ లాస్ట్ 1 hour కూడా ఫ్యాన్స్ ఇంకా సీట్లలో కూర్చోరని చెప్పి. సో మరి ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది చెప్పి October 31 ఇంకా ప్రీమియర్స్తో థియేటర్స్లో చూడాల్సిందే.